హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంబికా క్రియేషన్స్. ఈరోజు వీడియోలో నేను బంగాళదుంప పచ్చి శనగపప్పు ఇగురు చూపించబోతున్నానండి. ఇది నేను ఎప్పుడు చేస్తానంటే ఇంట్లో చపాతీ చేసుకునేటప్పుడు ఇది చపాతీకి కర్రీగా బాగుంటుందని చెప్పి ఇట్లా చేస్తాను. శనగపప్పు వేయటం వల్ల మంచి టేస్ట్ వస్తుందని చెప్పి ఇట్లా వండుతానన్నమాట. బంగాళదుంపలు చెక్కు తీసేసిన తర్వాత ఇగండి ఇట్లా వాటర్లో వేసి నానబెట్టుకుంటాను. పచ్చిశనగపప్పును కూడా వాటర్లో నానబెట్టాను కదా. ఇట్లా ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసి అవి వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసి ఇవి బ్రౌన్ కలర్లో వచ్చేలాగా మంచిగా ఫ్రై చేస్తాను అనమాట. ఫ్రై చేసిన తర్వాత ముందుగా చెక్కు తీసుకొని చిన్న పీసులుగా కట్ చేసిన బంగాళదుంపల్ని వాటర్లో వేసి ఉంచుతాను. అట్లా వాటర్లో వేసి ఉంచడం వల్ల అవి మనకి ముక్కలుగా ఉంటాయి అన్నమాట. లేదంటే బంగాళదుంప అనేది త్వరగా మగ్గిపోయి ముద్దలా అయిపోతుంది కర్రీ. అలా అవ్వకుండా ఉండడానికి నేను ఇలా వాటర్లో వేసి ఉంచుతాను అన్నమాట బంగాళదుంప పీసులు. ఇలాగా ఉల్లిపాయలు బాగా రోస్ట్ అయిన తర్వాత అప్పుడు కానీ నేను బంగాళదుంపలు వేసుకుంటాను అనమాట. ఇట్లా వేయటం వల్ల ఏంటంటే మనకి కర్రీలోని బంగాళదుంప చక్కగా మగ్గి ముక్కలుగానే ఉంటాయి, ముద్ద అయిపోకుండా పేస్ట్ అయిపోకుండా ఉంటాయన్నమాట. అందుకే నేను అలాగా వండడానికి ఇష్టపడతాను. ఇట్లా చేయటం ఈ కర్రీ మనకి చపాతీలోకి బాగుంటుంది, కర్రీ లంచ్లో కూడా బాగుంటుంది. ఎప్పుడైనా పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టాలనేటప్పుడు 2 చపాతీలు, ఒక బాక్స్ అన్నం, ఒక బాక్స్ పెరుగన్నం ఇట్లా పెడతాను అనమాట. ఒకటే కర్రీతో 2 వెరైటీలు తిన్నట్టుగా ఉంటుంది కదా పిల్లలకి. అందుకే అలా చేస్తాను. అదిగోండి అలా బంగాళదుంపలు వేసిన తర్వాత వాటిని కూడా మంచిగా ఫ్రై చేసుకుంటాను అనమాట. ఇట్లా ఫ్రై చేసేటప్పుడే కొద్దిగా పసుపు, ఉప్పు కూడా వేసుకుంటే త్వరగా మనకి అవి మగ్గుతాయి అన్నమాట. ఇట్లా కర్రీ చేసినప్పుడల్లా మా వాళ్ళకి చాలా నచ్చుద్ది ఇది. ఈ శనగపప్పు వేయటం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి. అందుకే నేను శనగపప్పు వేసుకుంటాను అనమాట. ఈ శనగపప్పు కర్రీ ఎప్పుడెప్పుడు చేస్తానంటే వంకాయ శనగపప్పు వండుతాను. వంకాయలో వేసుకునేటప్పుడు శనగపప్పు వేస్తాను కదా. ఇట్లాగా బంగాళదుంపలో కూడా శనగపప్పు వేస్తాను నానబెట్టింది. తర్వాత కొబ్బరి శనగపప్పు కూడా వండుతానండి. అది కూడా చాలా బాగుంటుంది. అది చేసినప్పుడు కంపల్సరీ మా ఇంట్లో రసం పెట్టాలి. మిరియాల చారు పెట్టి కొబ్బరి శనగపప్పు కొంచెం పొడి ఆడే విధంగా చేస్తాను అనమాట. ఈసారి ఎప్పుడైనా వీడియోలో అది కూడా చేస్తాను. ఇట్లా బాగా మగ్గిన తర్వాత అగో సన్నగా కట్ చేసుకున్న టమాటాలు వేసి అవి కూడా బాగా ఫ్రై చేసుకొని మగ్గబెట్టుకుంటాను అనమాట. టమాటా శనగపప్పు వేయటం వల్ల మనకి గ్రేవీనెస్ బాగుంటుంది, తిక్కుగా ఉంటుంది, కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. అదిగోండి కారం వేసుకొని అవి మగ్గిన తర్వాత అప్పుడు కూరలో కారం వేసిన తర్వాత కూడా కొంతసేపు నేను అట్లా మగ్గనిస్తానండి. ఎందుకంటే ఆ కారంలో ఉన్న ఫ్లేవర్ అది ఆ ముక్కలకి బాగా పడుతుందని చెప్పి. అదిగోండి నానబెట్టిన శనగపప్పు అనమాట. అంటే బంగాళదుంపలు చెక్కు తీయకముందే పచ్చిశనగపప్పు నానబెట్టుకొని ఉంచుకుంటే దాన్ని ఇలా కర్రీ మధ్యలో వేసి ఉడకబెట్టుకుంటే మనకి చక్కగా ఉడికిపోద్ది అనమాట. పచ్చిశనగపప్పు అనేది కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి మనం ముందుగానే నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఇవి ఇలా ఉడుకుతూ ఉండగానే టమాటాలు కట్ చేసుకొని అవి కూడా గ్రేవీలో కలిపేసుకోవడమే. అట్లా దగ్గరికి అయిన తర్వాత అవి చూస్తున్నారు కదా, అట్లా మగ్గబెట్టుకోవాలి. అట్లా ఉడుకుతున్నప్పుడే టమాటాలు వేసుకోవాలి. టమాటా అనేది మనకి త్వరగా అయిపోతుంది కదా, అందుకని కూర ఉడుకుతున్నప్పుడు టమాటా వేస్తాను అనమాట. కర్రీలో టమాటా వేసిన తర్వాత ఇంకా కర్రీ అయిపోయిందండి. ఇంకా కొత్తిమీర వేసి దింపేసుకోవడమే. అయిన కర్రీని మనం చపాతీలోకి